నిన్ననే మనం ఒక వీడియో ప్రస్తావించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమతస్థులకు సంబంధించి 18 మందిని పంపించేస్తోంది వేరే శాఖలకి అన్నటువంటి విషయం. లేదా ప్రభుత్వానికి వెళ్ళకపోవడం కానీ, లేదంటే కనుక డబ్బులు తీసుకొని అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని కానీ. ఇక్కడ టీటీడీకి సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే ఒక ఆస్పెక్ట్, లేకపోతే ఎవరి రూట్లో వాళ్ళది నడుస్తుంటుంది. వాస్తవంగా 48 మంది దాకా ఉన్నారు అట్లాంటి వాళ్ళు, 18 కాదు 48 మంది. ఈ 48 మంది ఎలా రిక్రూట్ అయ్యారు అంటే దాంట్లో వెంటనే మళ్ళీ మనం రాజకీయాలు చూపిస్తాం. నథింగ్. కాన్స్టిట్యూషనల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలలో రిజర్వేషన్స్ పాటించాలా, దాంట్లో మత ప్రాతిపదికన నియామకానికి అవకాశం లేదు. దాని ప్రాతిపదికన గతంలో ఉద్యోగాల్లో చేరిపోయారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేరిపోయారు. అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. అయితే అన్యమతస్థుల వివాదం తెర మీదకి వచ్చిన తర్వాతన రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దీని మీద హిందూ సంఘాలు గొడవ చేయటం. ఎందుకంటే వీళ్ళేమో ఓ పక్కన గుళ్ళో కనబడుతున్నారు, రెండో పక్కన చర్చిలో కనబడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అది వాస్తవమే. రాజశేఖర రెడ్డి నియమించాడా? నథింగ్. ఏదో ఏళ్ల తరబడి అంతకుముందు తెలుగుదేశం హయాంలో రిక్రూట్ అయ్యారు, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో రిక్రూట్ అయ్యారు. అలాగే జరిగింది అన్నటువంటి విషయం తెలిసాక దానికోసం ఒక చట్టం తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. ఇకపైన తిరుమల తిరుపతి దేవస్థాన నియామకాల్లో హిందూవేతరులకి అవకాశం లేదు అని చెప్పి దాని మీద కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులు కూడా ఆ రాజశేఖర రెడ్డి చట్టం కరెక్ట్ అని చెప్పింది. హిందూ దేవాలయాలకు సంబంధించి ఇదే హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలని తేల్చి చెప్పింది. తద్వారా ఆ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన చట్టం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటికే ఉన్నటువంటి 48 మందిని ఐడెంటిఫై చేశారు. ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్ళమని చెప్పి అడిగారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో మీకు ఉద్యోగాలు ఇస్తాం, వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు నిరాకరించారు. మేము తిరుపతిలో ఉద్యోగం అని చేరాము, ఇక్కడ మా రిక్రూట్మెంట్లో అదే ఉంది కాబట్టి మేము చెయ్యం. అదే సందర్భం మేము రాము, వేరే ప్రభుత్వ శాఖల్లోకి పోం. ఎట్ ద సేమ్ టైం అలాగని మేమేం గుళ్ళో ప్రధానమైనటువంటి పదవులు చెయ్యము, మాకు ఏ హాస్పిటల్లో లేకపోతే కనుక ఆ విద్యా సంస్థలు ఉన్నాయి కదా వాటిట్లో అవకాశం ఇవ్వండి, అక్కడికి వెళ్ళి మేము పని చేసుకుంటామని చెప్పారు. అట్లాగా అప్పుడే లైమ్ లైట్ పొజిషన్స్లో నుంచి తీసుకెళ్ళి టీటీడీకి సంబంధించిన ఆలయాలు ప్రధాన సేవల్లో నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరినీ వేరే విభాగాలకి బదిలీ చేసేసారు. అప్పుడే జరిగింది. మరి మళ్ళీ మధ్యలో ఎప్పుడు వచ్చి ఈ ప్రధాన జాబుల్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళని లైమ్ లైట్లో నుంచి సైడ్ లైట్లోకి పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో జరిగింది ఏంటి, ఎప్పుడు జరిగింది, ఇది తేల్చాల్సినటువంటి అంశం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా వాళ్ళని అనుమతించలేదు అక్కడ. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా లేదు. అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా చేయలేదు. బట్ ఈ మధ్యలో ఎప్పుడు వచ్చారు వీళ్ళు, మళ్ళీ వెనక్కి పంపించాల్సి. ఇంకోటి, వీళ్ళందరినీ శాంతం ఉద్యోగాలను తీసేయడానికి చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి వీళ్ళని ఈ గుడి సేవల నుంచి దూరం పెట్టగలుగుతారు. అది కింద ఉన్న విద్యా సంస్థలోని వాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ విద్యా సంస్థలలో మత మార్పిడి ఆలోచనలు చేస్తే అత్యంత ప్రమాదకరం. అది ఎలాగ పరిష్కరిస్తారనేది చూడాలి.